అయ్యో! దేవత లాంటి అత్తయ్యని, సొంత తల్లిలా చూసుకునే అత్తయ్యని ఇలా అవమానించానా? నేనేం చేశానో నా తప్పు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకునేలా ప్రవర్తించాను. ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడి క్షమాపణ కోరాలి. లేదంటే ఆ దేవుడు నన్ను క్షమించడు అని బాధపడుతూ ఉంటుంది కోడలు సంధ్య. సంధ్య పుట్టి పెరిగింది పట్నంలో. తను పట్నం అలవాటు చాలా బాగా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మేము కోరేది మీ నుంచి ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ చూసిన వాళ్ళని ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ. పట్నంలో ఉండడం వలన ప్రతిదీ ఎక్కువగా ఆలోచించేది. ప్రతిదీ నాకే కావాలని కోరిక. సంధ్య తండ్రి ధనవంతుడు కావడంతో సంధ్యకి ఎలాంటి లోటు లేకుండా ఏది కావాలంటే అది ఇచ్చేవాడు. అలా డబ్బంటే లెక్క లేకుండా పోయింది సంధ్యకి. సంధ్య తండ్రి మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం కూతురికే ఖర్చు పెట్టేవాడు. అసలు కూతురు ఎందుకు అడుగుతుంది, దేనికి అడుగుతుంది అని ఏమీ అడగకుండా కూతురు సంధ్య ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. అలా సంధ్యకి పెళ్ళి వయసు రావడంతో తన తండ్రి ఆ అబ్బాయిని వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడే తన దూరపు బంధువులు శంకర్ అనే అబ్బాయి ఒకరోజు పెళ్ళిలో కలిశాడు కదా. వాళ్ళ అమ్మ కూడా మంచిదే, నన్ను కాపాడింది, మంచివాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000కు పైగా జీతం, నాకు ఉన్నదే అన్నీ, చాలా బాగా బ్రతుకుతుంది, అన్నదమ్ములు ఎవరూ లేరు, తండ్రిని చనిపోయాడు, ఇంకా ఉన్నదల్లా శంకర్ వాళ్ళ తల్లి లక్ష్మి, పనులు కూడా ఎక్కువగా ఏమీ ఉండదు, అంతగా కావాలంటే పని మనిషిని పెడదామని మాటతో సంధ్య వాళ్ళ తండ్రి సంధ్యకి చెప్పకుండా శంకర్ని కలిసి ఈ మాట చెప్పడంతో నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు మావయ్య, కొన్ని రోజులు ఆగిన తర్వాత చేసుకుంటాను, ఈ మాట ఒకసారి అమ్మతో చెప్పండి అని అనడంతో నీలాంటి అబ్బాయిని ఈ జన్మలో నేను చూడలేను నిన్ను తప్ప అని ఎంతగానో మురిసిపోయాడు సంధ్య తండ్రి. అలా శంకర్ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా మా అబ్బాయిని మీ కొడుకుకి ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పడంతో లక్ష్మి ఇంతకన్నా ఏం కావాలన్నయ్య అని సంతోషించి త్వరగా పెళ్లి చేద్దామని అనుకొని ఇద్దరికి అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేస్తారు. అలా పెళ్ళి అయిపోగానే సంధ్య శంకర్ ఇంటికి వెళ్తుంది. లక్ష్మికి ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. సంధ్య వాళ్ళ ఇంట్లోనే 10 అయ్యే వరకు కూడా లేవదు. అలానే ఇక్కడికి వచ్చినా కూడా సమయం 10 అవుతుంది. పైగా నిన్నే పెళ్ళైంది, అలసిపోయి ఉంటుంది, ఉదయాన్నే లేవలేకపోయింది. ఉదయాన్నే లేచిన లక్ష్మి అన్ని పనులు అన్నీ చేసుకుంటుంది. శంకర్ కూడా ఉదయాన్నే లేస్తాడు. ఇంకా లేవ్వలేని భార్య సంధ్యాని చూసి నైట్ అలసిపోయింది కదా, అందుకే ఇంకా లేవలేదేమో అని మౌనం అనుకుంటాడు. అలా మధ్యాహ్నం అవుతున్నా కానీ లేవలేని సంధ్య శంకర్ వెళ్ళి సంధ్యను లేవు, ఇంతసేపు పడుకున్నావెందుకు, నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయావా ఏంటి అని బలవంతంగా లేపుతాడు. అలా లేచిన సంధ్య నేను మా ఇంటి దగ్గర 10 అయ్యే వరకు పడుకోనే ఉంటాను, నిన్న బాగా అలసిపోయాను కాబట్టి బాగా నిద్ర పట్టేసింది అని లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, కూర్చుంటుంది. ఇంట్లో అంతా పని పెట్టుకొని పెట్టచ్చు కదా అని అడుగుతాడు శంకర్. ఆ మాట విన్న సంధ్య ఏంటి నేను పనులు చేయాలా, నేను మా ఇంట్లోనే చేయను, ఇక్కడ ఎలా చేస్తాను, అంతగా కావాలంటే మా నాన్నతో చెప్పి పని మనిషి పెడతాను కానీ నేను ఒక పని చేయలేను అని సూటిగా చెబుతుంది.
ఆ మాట విన్న శంకర్ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటైపోయింది, ఇక్కడికి వచ్చి చేయమంటే ఏం చేస్తుందిలే అనుకొని మౌనంగా ఉండిపోతాడు శంకర్. ఇంకా లక్ష్మి ఏంటి పండ్లన్నీ చక్కబెట్టుకొని మధ్యాహ్నానికి అన్నం పెడుతుంది. బాబు శంకర్, అమ్మాయి సంధ్య, త్వరగా రండి, వేడిగా ఉంది, ఇప్పుడే తినండి అని పిలుస్తుంది. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన సంధ్య నెమ్మదిగా కిందకు దిగి, ఇందాక నుంచి ఆకలిగా ఉంది అత్తయ్య, నేనే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, అప్పుడే మీరు పిలిచారు. ఏం చేశారు? చికెనా మటనా కానీ అని అడగడంతో, ఈరోజు సోమవారం కదమ్మా, అలాంటిది ఏమీ ఉండవు, నీకు కావాలంటే ఈ బుధవారమో ఆదివారమో చేసి పెడతాను, ఈ మధ్యలో చికెన్ కానీ మటన్ కానీ ఏమీ అడగకు, నువ్వు తినొద్దు అని చెప్పడంతో, లేదత్తయ్య, నేను వారానికి 3-4 సార్లన్నా తింటాను, ఈరోజు ఎందుకో తెలియదు, తినాలని ఉంది, కనీసం కోడిగుడ్డ అన్నా ఉందా అని అనడంతో, ఏమీ అనుకోకమ్మా, ఈరోజు అస్సలు కౌసు వంటకాలే వండను, వేడిగా పప్పుచారు, అప్పడాలు, కొబ్బరికాయ పచ్చడి చేశాను, వేడిగా ఉంది, తిను, చాలా బాగుంటుంది, కౌసు కన్నా ఇది చాలా మంచిది, బాగుంటుంది, తిను అని చెప్పడంతో, ఏమనుకోకండి అత్తయ్య, నేను ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పి మొదటిసారి లక్ష్మి మాటలకు ఎదురుగా చెప్పి ఆర్డర్ చేసుకొని పై గదిలోకి వెళ్ళి తింటుంది. అది చూసిన శంకర్ మౌనంగా ఉండిపోతాడు. అమ్మ కొంచెం అదే తెలుసుకుంటుందిలే అని చెప్పి వదిలేస్తాడు. పెళ్ళై వారం రోజులైనా కానీ ప్రతి పని కూడా లక్ష్మి చేయడం గమనించిన శంకర్, సంధ్య వారం రోజులు అవుతుంది, కొంచెం ఏదో ఒకటి అమ్మకు సహాయంగా ఉండొచ్చు కదా అని చెప్పడంతో, మీరు పదే అదే మాట అన్నారంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గట్టిగా కోపంగా అంటుంది. అది విన్న లక్ష్మి, ఎందుకమ్మా చిన్నదానికి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? శంకర్, బాబు శంకర్, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో పనులంతా నేనే చేశాను, ఇప్పుడు కోడలు వచ్చిందని ఇంటి పనులంతా తనకి చెప్పలేము కదా, పోనీ తనే తెలుసుకుంటుందిలే, వదిలే, ఇంకోసారి ఇలాంటి గురించి మాట్లాడుకోవద్దు అని చెప్పి లక్ష్మి ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అలా లక్ష్మి ఇంటి పనులు చేసుకుంటున్న సమయంలో సంధ్య పై గది నుంచి, అత్తయ్య కాఫీ కావాలని చెప్పడంతో, కాఫీ వేడి చేసి పైకి వెళ్తున్న సమయంలో కాలు జారి కింద పడిపోతుంది. అలా లక్ష్మికి మొత్తం అంతా కారిపోతుంది. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన లక్ష్మిని వెంటనే బి పాజిటివ్ ఎక్కించాలి అని చెప్పడంతో, శంకర్ది ఏ పాజిటివ్, అలా సంధ్యది బి పాజిటివ్ కావడంతో, సంధ్య తనది అత్తయ్యకు ఇవ్వడం ఇష్టం లేకపోయేసరికి మొహం మీద నేను ఇవ్వను అని చెబుతుంది శంకర్కి. అలా శంకర్ చాలా బాధపడుతున్న సమయంలో హాస్పిటల్లో ఉన్న నర్సు, నాది బి పాజిటివే, మీరు ఒప్పుకుంటే నేను ఇస్తానని చెప్పి నర్సు తనది బి పాజిటివ్ ఇస్తుంది. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సంధ్య మాత్రం ఒక పని చేసేదే కాదు, ప్రతిదీ లక్ష్మినే చేసుకునేది. సంధ్య గురించి తెలుసుకున్న తన నాన్న సంధ్యని కలిసి, ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ వేయచ్చు కదా ఫ్రెండ్స్, మీరు లైక్ వేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇలా నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం మీ అత్తయ్య అమ్మ, మీ అత్తయ్యతో చాలా జాగ్రత్తగా ఉండు, తను నమ్మిందంటే తన ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను బ్రతికిస్తుంది అని చెప్పి నా మాటలు బాగా అర్థం చేసుకున్న సంధ్య అప్పటి నుంచి అత్తయ్యని
క్షమాపణ కోరి ప్రతి పనుల్లో అత్తయ్య తోడుగా ఉంటుంది సంధ్య. అది చూసిన శంకర్ ఎప్పుడైనా మా అమ్మని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పి సంతోషంగా ఉంటారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.